నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఈసారి త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోని పరిస్థితి రావాల్సి ఉంది, కానీ చివరిలో బీజేపీ చేతులెత్తేయడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంత పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం, తీవ్రమైనటువంటి పోటీగా మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చివరికి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కొంత తన్నుకుపోయినట్టుగా అయింది. బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు కనిపించినాయి. దీంతో పాటు ఈ 3 నెలల పాలనలో మంచి మార్కులే సాధించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టేబుల్ టాపర్గా నిలిచే అవకాశాలు, ఛాన్స్ ఉందనే అంచనా ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది. అయితే మరి బీఆర్ఎస్ పరిస్థితి, 3 నెలల క్రితం ఉన్నటువంటి తిరుగులేనటువంటి ఆధిపత్యం చెలాయించినటువంటి ఆ పార్టీ ఇప్పుడు 3వ స్థానానికి దిగబాగుతున్నటువంటి పరిస్థితి అనేక సర్వేలు చెప్తున్నటువంటి మాట. సో ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ బీజేపీ అయితే సాయం చేసిందో అదే బీజేపీ ఇప్పుడు 2వ స్థానానికి వచ్చి కారు పార్టీని వెనక్కి నెట్టబోతుందనే కథనాలు ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తాయి. అది బీఆర్ఎస్ పార్టీలో గుండెల్లో రైళ్లు పలిగెత్తే అంశంగా చెప్పాలి. గత వారం తెలంగాణ రాజకీయాల్లో జరిగినటువంటి అనూహ్య పరిణామం బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు. ఇక బహుజన సమాజ్వాదీ పార్టీ అంటే మాయావతి సారథ్యంలో ఉత్తరాదిన గట్టి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. అలాంటి పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్తో చేతులు కలపడం కొంత సంచలనంగా రేపింది. పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. అసలు ఎందుకు బీఆర్ఎస్ దిగజారిపోతుందనే వాదన కూడా వినిపించింది. బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ప్రధాన విమర్శ దొరల పార్టీ అని. అంటే బడుగు బలహీన వర్గాల గలం వినిపించే బీఎస్పీకి పూర్తిగా భిన్న పంతా ఉండే ఒక వాదం. అట్లాంటిది రాజకీయంగా ఈ విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా ఆ 2 పార్టీ కలయిక కొంత ఆశ్చర్యకరమని చెప్పాలి. అయితే తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో పోటీకి దిగి ప్రభావం చూపలేకపోయింది బీఎస్పీ. పెద్దగా ఓట్లు సాధించినటువంటిగా పరిస్థితి లేదు. ఓట్ బ్యాంక్ కూడా పెద్దగా ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ సాధించినటువంటి పరిస్థితి లేదు. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ పరాజయం పాలైనటువంటి నేపథ్యం. ఇక బీఆర్ఎస్ హ్యాట్రిక్ అంటూ కూడా పరుగెత్తి ఓటమి మూటగట్టుకున్నటువంటి నేపథ్యం. ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపకుండా 2 పార్టీలకు కొంత కష్టపడతరం రాజకీయంగా అనే ఒక ఆలోచనకు వచ్చారు. ఈ పరిస్థితులే వారిని పొత్తుకు పురిగొల్పాయని కూడా చెప్పక తప్పదు. సో ఇప్పుడు తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రచారానికి రానటువంటి నేపథ్యం మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భుజానికి ఎత్తుకున్నారు. మరి లోక్సభ ఎన్నికలకైనా ప్రచారానికి వస్తారా అనే చర్చ ఉంది. అందులోనూ బీఆర్ఎస్తో పొత్తు కలిసినటువంటి నేపథ్యంలో కేసీఆర్తో కలిసి వేదిక పంచుకుంటారా అనే చర్చ ఇవాళ ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రశ్న. వాస్తవానికి మాయావతి బడుగు బలహీన వర్గాలకు, ఆ ప్రజలకు పెద్ద ఆశా జ్యోతి, ఆశా దీపం. అయితే ఆమె కదిలితే లక్షలాది మంది ఆలోచిస్తారు. కానీ యూపీ ఎన్నికల్లో కూడా మాయావతి ప్రభావం చూపలేకపోతున్నారు. అది పెద్ద రాష్ట్రంలో 2007లో సొంతంగా అధికారంలోకి వచ్చినటువంటి ఆమె తర్వాత క్రమంగా కొంత కనుమరుగైపోయారు, తెరమరుగైపోయారు. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా ప్రభావం కొంత చూపినటువంటి బీఎస్పీ ఇప్పుడు ప్రధాన పోటీదారు రేస్లో కూడా లేరు. అయితే 2 ఏళ్ల క్రితం యూపీఏ ఎన్నికల్లో మాయావతి చురుగ్గా వ్యవహరించలేదు. మరి అప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి వస్తారా లేదా అన్నది కూడా వేచి చేసి చూడాలి. అయితే కేసీఆర్తో కనుక మాయావతి వేదిక పంచుకొని బీజేపీ పైన, మోదీ పైన నేరుగా విమర్శలు చేస్తే అది జాతీయ స్థాయిలో కొంత చర్చనీయాంశం అవటం అయితే ఖాయంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు బీఎస్పీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 2 పొత్తులో ఉన్నాయో మరి వాళ్ళ స్ట్రాటజిక్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? నిజంగానే పొత్తులో భాగంగా మాయావతి హైదరాబాద్కు వచ్చి కేసీఆర్తో వేదిక పంచుకుంటారనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. గతంలో ఆమె అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోయినా బీఎస్పీ ఒక మీటింగ్ అయితే ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో హాజరయ్యారు. అది ప్రియాంక గాంధీ సభ కంటే ఒక రోజు ముందు అనుకుంటా, బహుశా నాకు తెలిసి ఆ టైంలో వచ్చారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరిగింది. కానీ ఇవాళ ప్రచారానికి మాయావతి వస్తారా లారా అనే చర్చ జరుగుతోంది. అట్లాంటి సందర్భాల్లో మరో అంశం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు పొత్తు ఉందని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఆమె అధినేత్రిగా ఉన్నటువంటి మాయావతి గులాబీతో పొత్తు లేదన్నట్టుగా ఆమె ఓవైపు నుంచి వార్తలు, ట్వీట్లు ఇస్తున్నారు. సో అసలు బీఎస్పీ జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ ఇక్కడ తెలంగాణ నాయకత్వం ఒక రకంగా ముందుకెళ్తోంది. అక్కడ జాతీయ నాయకత్వం మాయావతి లెవెల్లో ఒక రకంగా వెళ్తోంది. కానీ చివరికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని అయితే కుండబద్దలు కొడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రచారానికి అందరూ కలిసి ఇవాళ ప్రజలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం చూడాలి. మరోవైపు ఎన్నికల్లో ఈ పొత్తు నిజంగానే కలిసి వస్తుందా, బెడిసి కొడుతుందా? ప్రజలు డిసైడ్ చేయాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.